నిన్న కలెక్టర్లతో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లందరూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. సో దాంట్లో భాగంగా ఆయన చెప్తుంది ఏంటంటే మరి స్వచ్ఛతా ఈ సేవలో భాగంగా రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు ఎక్కడా కూడా మరి చెత్త కనిపించకూడదు, దాని తర్వాత ప్రతి చోట కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి కొన్ని ఆర్డర్స్ పాస్ చేశారు. సో దీంట్లో భాగంగా ఆయన చెప్తుంది ఏంటంటే మీరు ఒకసారి పల్లెటూరులో కానీ పట్టణాల్లో కనుక మీరు ఒకసారి చూసుకుంటే అక్కడ మరి ప్రజలు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉంటారు. సో మరి ఈ విధంగా రోడ్ల మీద వేయడం వల్ల అవి సీసీ రోడ్లు ఉన్నా కానీ మరి అక్కడ కాలువలు ఉంటాయి కదా, మరి ఆ కాలువల్లో పడిపోయి మరి ఆ ప్రవాహానికి ఏవైతే మరి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఉండిద్దో సో దానికి అడ్డుగోడగా మారుతూ ఉన్నాయి. సో దీంతో మరి పరిశుభ్రంగా లేకుండా మరి అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి రోడ్లన్నీ కూడా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే మరి మనకి ఆ డ్రైన్లో ఇప్పుడు ప్రస్తుతం మరి సీసీ రోడ్లు ఇవన్నీ ఉన్నా సరే డ్రైన్లు సరిగ్గా లేవు. సో కాబట్టి మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేయండి. సో ఇక నుంచి ఎక్కడా కూడా చెత్త అనేది కనిపించకూడదు, సో మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి మరి కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట.